నమస్తే. విశాఖ మన్యం టీవీకి స్వాగతం. ప్రాంతీయ మరియు రాష్ట్రీయ వార్తలు ఎప్పటికప్పుడు వీక్షించేందుకు మా యొక్క ఛానల్‌ను సబ్స్క్రైబ్ చేసి షేర్ చేయండి. రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే కార్మికుల సమస్యల పరిష్కారం చేయాలి. ప్రభుత్వ రంగ సంస్థలను కాపాడండి. ప్రభుత్వ రంగ సంస్థలను కాపాడండి. నా పేరు అమర్. ఏఐటీసీ అల్లూరు సీతారామరాజు జిల్లా అధ్యక్షులుగా బాధ్యతలో ఉన్నా. ఈరోజు ఏఐటీసీ రాష్ట్ర వ్యాప్తంగా పిలుపులో భాగంగా అన్ని కేంద్రాల్లో కూడా నిరసన కార్యక్రమాలు తెలపమని పిలుపునిస్తే అందులో భాగంగా పాడేరులో కూడా ఏఐటీసీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం తెలుపుతా ఉన్నాం. ఈరోజు రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్ బిల్డింగ్ వర్కర్స్ యూనియన్ తరపు నుంచి ప్రధానమైన డిమాండ్లు ఏమంటే మన ప్రమాద బీమా కూడా ఈ సంక్షేమ బోర్డులు ఏర్పాటు చేయాలని చెప్పి ఈరోజు ఆంధ్రప్రదేశ్లో భవన నిర్మాణ రంగానికి సంక్షేమ బోర్డు ఉన్నప్పటికీ కూడా దాన్ని పటిష్టంగా అమలు చేయకుండా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యాన్ని చూపిస్తూ ఉంది. దాదాపు 40 నుంచి 50 వేల దాకా పెండింగ్లో క్లెయిమ్లు ఉన్నప్పటికీ కూడా అవి విడుదల చేయకుండా జాప్యం చేస్తూ ఉంది. అలానే ఈరోజు అత్యధికంగా పెద్ద ఎత్తున కార్మిక వర్గం ఉన్నటువంటి రంగం ఏదైనా ఉంది అంటే అది భవన నిర్మాణ రంగం. ఈ భవన నిర్మాణ రంగంలో ఈరోజు ఎన్నికలకు ముందు ఇచ్చినటువంటి హామీలు అమలు చేయకుండా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యాన్ని వహిస్తూ ఉంది. కాబట్టి పెద్ద ఎత్తున మేము చెప్తున్నాం, ఏఐటీసీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళనకి దిగాల్సినటువంటి పరిస్థితి నెలకొంటుందని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. అదేవిధంగా చూసుకుంటే ఆటో అండ్ మోటార్ కార్మికులు ఉన్నప్పటికీ కూడా వాళ్ళకి సంక్షేమ బోర్డు ఏర్పాటు చేస్తామని గతంలో హామీలు ఇచ్చారు ఎన్నికలకు ముందు. ఈరోజు ఎన్నికల్లో గెలిచిన తర్వాత ఇన్ని సంవత్సరాలు అయితేనా సరే ఈరోజు ఆటో కార్మికుల్ని పట్టించుకోలేనటువంటి పరిస్థితి రాష్ట్ర ప్రభుత్వం ఉంది. ఒకవైపు స్త్రీశక్తి పథకం తీసుకొచ్చి ఉచిత బస్సు ఫ్రీ సర్వీస్ ఇవ్వడం వలన ఈరోజు మోటార్ రంగంలో ఉన్నటువంటి వాళ్ళంతా కూడా కుదేలేనటువంటి పరిస్థితి ఉంది. ఒకవైపు ఫైనాన్షియల్ కట్టలేనటువంటి పరిస్థితుల్లో మోటార్ కార్మికులంతా ఉన్నారు. కాబట్టి ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం మోటార్ కార్మికులకు కూడా సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలని, వాళ్ళకి జీవన భృతిగా 10,000 రూపాయలు ఇవ్వాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. భవిష్యత్తులో ఈ యొక్క డిమాండ్ల అమలు కోసం పెద్ద ఎత్తున ఆందోళనకి పూనుకుంటామని సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం.